హలో నమస్తే. నేను మీ డాక్టర్ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. గత వీడియోలో మనం యూరిన్‌లో బ్లడ్ వస్తే ఏం చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో యూరిన్ తెల్లగా, పాలలాగా, అదే గంజిలాగా ఎప్పుడొస్తుంది? మనం ఏం చేయాలి? అనేది తెలుసుకుందాం. ఇలా గంజిలాగా, ముద్దలాగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కైల్యూరియా అండి. కైల్ అంటే ఏంటంటే మనం మనం తినే ఆహారంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలన్నీ కూడా లింఫాటిక్స్ అనే నాళాల ద్వారా వెళ్తూ ఉంటాయండి. ఆ లింఫాటిక్స్ అనేవి ఎప్పుడైనా కిడ్నీలోకి ఓపెన్ అయినప్పుడు, కిడ్నీ గానీ, లేకపోతే కిడ్నీ పైప్ గానీ, బ్లాడర్‌లోకి కానీ కొన్నిసార్లు ఓపెన్ అయినప్పుడు, మనం ఏదన్నా ఫ్యాటీ ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్, ఫ్యాటీ డైట్ తీసుకుంటే గనక యూరిన్ పాలలాగా తెల్లగా వస్తుందనమాట. ఇందులో కైలోమైక్రాన్స్ అని ఫ్యాట్ ఉంటుందండి ఎక్కువ. దాంతో పాటు ప్రోటీన్ కూడా పోతుందండి. కొన్నిసార్లు ఇది ఈ ముద్దల్లాగా అడ్డుపడి పైపుల్లో కిడ్నీ స్టోన్ పెయిన్ కూడా వస్తుంది. దీంతో పాటు కొన్నిసార్లు రక్తం కూడా దీంతో మిక్స్ అయ్యి వస్తుందనమాట. సో, ఇది జనరల్‌గా వచ్చే కారణం ఏంటంటే ఫైలేరియా. అంటే దోమకాటు వల్ల వచ్చే ఫైలేరియా వల్ల ఈ ఈ లింఫాటిక్స్ అనే నాళాలు బాగా ఉబ్బిపోయి, పగిలిపోయి కిడ్నీలోకి ఓపెన్ అవ్వడం వల్ల అట్లా వస్తుందనమాట. అదేవిధంగా ఈ ఈ పాలలాగా రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఫాస్ఫటూరియా అంటారు. అంటే యూరిన్‌లో ఫాస్ఫేట్ బాగా ఎక్కువ వెళ్ళినప్పుడు, అంటే ఆల్కలైన్ యూరిన్‌లో ఎక్కువ ఫాస్ఫేట్స్ పోయినప్పుడు కూడా అలాగే తెల్లగా యూరిన్ కనిపిస్తూ ఉంటుంది. అదొక కారణం అండి. సో, మూడో కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్. యూరిన్ ట్రాక్‌లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, మన కంటికి కనిపించే విధంగా చీము పోయినప్పుడు పస్ అంటారు, పయూరియా అంటారు. చీము పోయినప్పుడు కూడా ఇట్లానే మనకి యూరిన్ తెల్లగా వస్తుంది. అయితే ఈ పేషెంట్‌కి జనరల్‌గా ఫీవర్ ఉంటుంది, బాగా సివియర్‌గా పెయిన్ ఉంటుంది, యూరిన్ మంట, ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయన్నమాట. ఇంకో ప్రధానమైన కారణం ఇలాగా పోవడానికి కారణం ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ పోవడం. ప్రోటీన్ కూడా జనరల్‌గా ఏంటంటే కిడ్నీలో ఏదన్నా సమస్య ఉంటే, అంటే ఈ ఫిల్టరేషన్ యూనిట్స్ దగ్గర, నెఫ్రాన్ దగ్గర ఏదైనా సమస్య ఉంటే జనరల్‌గా ఈ ప్రోటీన్ అనేది యూరిన్‌లో పోతూ ఉంటుంది. దీంతో పాటు ప్రోటీన్‌తో పాటు కొన్నిసార్లు బ్లడ్ కూడా పోవచ్చు. కొంతమందికి ఈ పేషెంట్‌కి క్రియాటిన్ కూడా తేడాగా ఉంటుంది. జనరల్‌గా ఈ పార్ట్‌కి సంబంధించి నెఫ్రాలజిస్ట్ అనేది చూసుకుంటా ఉంటారు, ప్రోటీనూరియా అనేది. సో, ఈ 4 కారణాలు కూడా మనకి యూరిన్ అనేది తెల్లగా పాలలా వస్తుంది. అయితే